హలో ఎవ్రీవన్, నేను లావణ్య. ఈ వీడియోలో మీకు రెయిన్బో విస్టా స్టార్ గార్డెన్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఈ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా, లేదా రెంట్కి తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. లొకేషన్ వచ్చేసి మూసాపేట్, కూకట్పల్లి ఏరియాలో ఉంటుంది. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. హాస్పిటల్, స్కూల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎంఎంటీఎస్, మెట్రో అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఈ కమ్యూనిటీకి లొకేషన్, కనెక్టివిటీ అండ్ కన్వీనియన్స్ రెండూ ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఎగ్జిట్ గేట్ వైపు స్కూల్ బస్సెస్కి డెడికేటెడ్ బే ఇచ్చారు. సో కిడ్స్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సేఫ్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. బయటికి వెళ్ళాల్సిన పని ఉండదన్నమాట. ఇక్కడ రెసిడెంట్స్కి కన్వీనియన్స్ కోసం ఒక ఎలక్ట్రిక్ బగ్గీ షటిల్ సర్వీస్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి టవర్స్కి షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్కి, కిడ్స్కి, విజిటర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ షటిల్ కాబట్టి నో పొల్యూషన్, నో నాయిస్. మూవ్ ఇన్, మూవ్ అవుట్ ట్రక్స్, ఎల్పిజి సిలిండర్ ట్రక్స్ తప్ప గ్రౌండ్ లెవెల్లో వేరే వెహికల్స్కి ఎంట్రీ లేదు. ఈ ప్రాజెక్ట్ 22 ఎకర్స్లో ఉంది. టోటల్ 13 టవర్స్ ఉంటాయి. ఈచ్ టవర్లో G+19 ఫ్లోర్స్ ఉంటాయి. 3 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది సెంట్రల్ పార్క్, 7 ఎకర్స్లో ఉంది. 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. 100% పవర్ బ్యాకప్ ఉంటుంది. ఆప్షనల్ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ప్రొవైడ్ చేశారు. 70% ఓపెన్ స్పేస్ ఇచ్చారు. గ్రీనరీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. న్యాచురల్ రాక్స్తో, గ్రీనరీతో నేచర్ లవర్స్కి పర్ఫెక్ట్ లివింగ్ స్పాట్ ఇది. ఈ ప్రాజెక్ట్లో ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే టవర్స్ మధ్యలో ఉన్న స్పేషియస్ గ్యాప్. వెంటిలేషన్ బాగుంటుంది. నేచురల్ లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఈజీగా వస్తాయి. ఎవ్రీడే లివింగ్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఆర్వీఆర్జీలో ఉన్నాయి. లైక్ సూపర్ మార్కెట్, బ్యాంక్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్, క్లినిక్, ఫార్మసీ, స్టేషనరీ షాప్, టేక్ అవే అవుట్లెట్, టీ పాయింట్ అండ్ ఈవెన్ ఎంటర్టైన్మెంట్ స్పేసెస్ లైక్ సినిమా రూమ్, మల్టీపర్పస్ హాల్ ఎక్సెట్రా. ఇలాంటి ఫెసిలిటీస్ చాలానే ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్ కోర్ట్స్, క్రికెట్ నెట్స్ అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్నాయి. బ్యాడ్మింటన్, టెన్నిస్, స్క్వాష్ కోర్ట్స్, ఎంఎంఏ, బోర్డ్ గేమ్స్, టీటీ, స్నూకర్ టేబుల్స్ అవన్నీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. నేచర్ ఎలిమెంట్స్తో ల్యాండ్స్కేపింగ్ ఎలా డిజైన్ చేశారో చూసేద్దాం రండి. ఈ రాక్స్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా కన్స్ట్రక్షన్ చేశారు. పేరుకు తగ్గట్టే ఇది రాక్ గార్డెన్. స్విమ్మింగ్ పూల్లో బిగినర్స్కి, ఎక్స్పర్ట్స్కి తగ్గట్టుగా 2 డెప్త్ లెవెల్స్ మెయింటైన్ చేశారు. అలాగే నేర్చుకునే వారికి ప్రత్యేక జోన్ కూడా ప్రొవైడ్ చేశారు. లేడీస్ కన్వీనియన్స్ కోసం మార్నింగ్ టైంలో ఎక్స్క్లూజివ్ స్లాట్ ఇచ్చారు. కోచింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పూల్ దగ్గర షవర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. స్విమ్మింగ్ ముందు, తర్వాత యూస్ చేయడానికి. ఇది క్లబ్ హౌస్, రాక్స్ మీద బిల్డ్ చేశారు. ఇది 7 లెవెల్స్లో ఉంటుంది. దీంట్లో సినిమా రూమ్, మల్టీపర్పస్ హాల్, సెలూన్ ఉన్నాయి. రెసిడెంట్స్ కోసం 14 సీటర్ సినిమా రూమ్ ఉంది. ప్రొజెక్టర్తో థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్. పార్టీస్ అండ్ ఫంక్షన్స్ కోసం డిఫరెంట్ సైజెస్లో హాల్స్ అవైలబుల్ ఉన్నాయి.
12 గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేశారు. బబుల్స్ సెలూన్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సెలూన్ కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే గ్రూమింగ్ అండ్ బ్యూటీ సర్వీసెస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇది 2 లెవెల్స్లో ఉంటుంది. ఇందులో ఎమ్యూనిటీస్ పే అండ్ యూజ్ బేసిస్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. టెర్రస్ మీద 2 టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. ఒకటి లాన్ టెన్నిస్ కోర్ట్, రెండోది హార్డ్ కోర్ట్. టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, MMA, స్క్వాష్, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్కి కోచింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్నూకర్ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. త్రీ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. టూ స్క్వాష్ కోర్ట్స్ ఉన్నాయి. ఇండోర్ నుంచి అవుట్డోర్ వరకు వైడ్ వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. జుంబా సెషన్స్ కండక్ట్ చేసుకోవడానికి డెడికేటెడ్ రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఇండోర్ జిమ్. అవుట్డోర్ జిమ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. కిడ్స్ కోసం ప్లే జోన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఫిట్నెస్ లవర్స్ కోసం అవుట్డోర్ జిమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఇది అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇక్కడ 2 క్రికెట్ నెట్స్ ఉన్నాయి. ఫుట్బాల్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది.
కిడ్స్ కోసం ఆల్రెడీ 3 ప్లే ఏరియాస్ రెడీగా ఉన్నాయి. 4ది కూడా రెడీ చేస్తున్నారు. అలాగే ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్లే జోన్ అవైలబుల్గా ఉంది. ఇది ఛార్జబుల్ ఫెసిలిటీ. ఆ క్లిప్స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపించినప్పుడు చూపించాను. స్కేటింగ్ అండ్ కరాటేకి కూడా కోచింగ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ టోడ్లర్స్ నుంచి నర్సరీ, PP1, PP2 వరకు ప్లే స్కూల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ప్లే స్కూల్లో డే కేర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్స్ ఒక గ్లింప్స్ చూసొద్దాం రండి. ఈవీ ఏసీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నవాళ్ళు కమ్యూనిటీలోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లైఫ్ స్టైల్కి మస్ట్ హ్యావ్ ఫెసిలిటీ కదా ఇది. 4 వీలర్స్కి 10 పాయింట్స్, 2 వీలర్స్కి 3 పాయింట్స్ ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్నెస్ కోసం కమ్యూనిటీలోనే అపోలో క్లినిక్ అండ్ ఫార్మసీ కూడా ఉన్నాయి. రొటీన్ చెకప్స్ నుండి ఎమర్జెన్సీ మెడికల్ నీడ్స్ వరకు అన్ని ఫెసిలిటీస్ అందరికీ వాకింగ్ డిస్టెన్స్లోనే దొరుకుతాయి. ఈ కమ్యూనిటీ రెసిడెన్స్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ కూడా ఉంది. బ్యాంక్ రిలేటెడ్ అన్ని సర్వీసెస్ కమ్యూనిటీ నుండే చక్కగా హ్యాండిల్ చేసుకోవచ్చు. గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్ కోసం రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంది. టీ లవర్స్ కోసం చాయ్ నేషన్ అనే టీ పాయింట్ కూడా ఉంది. క్విక్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కావాలంటే రెయిన్బో ఫ్లేవర్స్ అని బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కార్నర్ ఉంది. ఇది టేక్ అవే అవుట్లెట్. డైలీ మెన్యూ ప్రకారం వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి. కేక్స్ అండ్ పేస్ట్రీస్ లాంటి బేకరీ నీడ్స్ కోసం బేకరీ కూడా ఉంది. డైరీ ప్రొడక్ట్స్ కోసం ఫ్రెష్ మిల్క్ అనే అవుట్లెట్ ఉంది. కిడ్స్కి కావాల్సిన స్కూల్ నీడ్స్ కోసం ఇక్కడ స్టేషనరీ షాప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ జిరాక్స్ అండ్ ప్రింట్అవుట్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లాండ్రీ అండ్ డ్రై క్లీన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. ఎక్స్క్లూజివ్ వెజిటబుల్ షాప్ కూడా ఉంది. ఇవే కాకుండా మల్టిపుల్ వెండర్స్ వీకెండ్స్, వీక్ డేస్లో స్టాల్స్ పెడుతూ ఉంటారు. సో ఇవ్వండి ఆర్వీఆర్జీలో ఉన్న ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్.